Hello everyone, welcome to the Java programming course. మనం లాస్ట్ క్లాస్లో ప్రోగ్రామ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చూసాం. ఈరోజు క్లాస్లో జావా బేసిక్స్ గురించి చూద్దాం. లెట్స్ సీ ద అవుట్లైన్ ఆఫ్ టుడేస్ క్లాస్. అబౌట్ జావా, జావా లాంగ్వేజ్ స్పెసిఫికేషన్, ఏపీఐస్, ఎడిషన్స్ ఆఫ్ జావా అండ్ ఐడిఈ. వీటి గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అసలు జావా ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు జావా ఎందుకు యూజ్ అవుతుంది? జావా అనేది సన్ మైక్రోసిస్టమ్ వాళ్ళు డెవలప్ చేశారు. జావా అనేది జనరల్ పర్పస్ అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి అండ్ అలాగే మొబైల్, డెస్క్టాప్ అండ్ సర్వర్స్లో రన్ చేయడానికి యూజ్ అవుతుంది. జావా అనేది మెషిన్ ఇండిపెండెంట్. లెట్స్ సీ ద జావా లాంగ్వేజ్ స్పెసిఫికేషన్. జావా లాంగ్వేజ్ స్పెసిఫికేషన్ అంటే సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ఆఫ్ జావా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ రాస్తున్నా. మనం ఇంగ్లీష్ రాసేటప్పుడు సమ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఏంటి? గ్రామర్ రూల్స్ అన్నమాట. అండ్ అలాగే జావా రాసేటప్పుడు కూడా సమ్ రూల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి, లైక్ సింటాక్స్ అండ్ సిమాంటిక్స్. ఇప్పుడు నేను జావా కోడింగ్ రాసినప్పుడు సింటాక్స్ ఫాలో అవ్వకుండా రాస్తే మనకు అది అనేది ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆర్ ప్లేయింగ్ అని ఉంది. ఇందులో మిస్టేక్ ఏముంది? గ్రామర్ మిస్టేక్ అనేది ఉంది. అంటే మనం ఎలా రాయాలి? హీ ఈజ్ ప్లేయింగ్ అని రాస్తే అది రైట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? హీ ఆర్ ప్లేయింగ్ అని తీసుకున్నాం. సో గ్రామర్ ఎర్రర్ అనేది వచ్చింది. ఈ గ్రామర్ ఎర్రర్ని మనం సింటాక్స్ ఎర్రర్ అంటాం. అండ్ అలాగే సిమాంటిక్ ఎర్రర్ అంటే హీ ఈజ్ హెల్లో అండ్ బాయ్ అనే సెంటెన్స్ తీసుకున్నా. హీ ఈజ్ ఓకే, గ్రామర్ రైట్గానే ఉంది. హీ ఈజ్ హెల్లో అండ్ బాయ్ అంటే మీనింగ్ ఉందా దానికి? లేదు. సో హీ ఈజ్ హెల్లో అండ్ బాయ్ అనేది మీనింగ్ ఎర్రర్ అనమాట. ఈ మీనింగ్ ఎర్రర్నే మనం సిమాంటిక్ ఎర్రర్ అంటాం. ఓకే, లెట్స్ సీ ద ఏపీఐస్. ఏపీఐ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని లైబ్రరీస్ అని కూడా అంటాం. ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ప్రీడిఫైన్డ్ జావా కోడ్ని యూస్ చేసుకొని జావా ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తుంది. అండ్ అలాగే ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఫాస్టర్ అండ్ ఈజియర్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఎడిషన్స్ ఆఫ్ జావా. జావా కమ్స్ ఇన్ 3 editions. First one, SE. It means Java Standard Edition. Java Standard Edition develop applications that run on desktop. Second one is EE. It means Java Enterprise Edition. Java Enterprise Edition అనేది సర్వర్ సైడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తుంది. ME, Java Micro Edition. Java Micro Edition అనేది మొబైల్ డివైజెస్ని అప్లికేషన్స్ డెవలప్ చేస్తుంది. మనం ఈ ప్రోగ్రామింగ్లో జావా ఎస్ఈని యూస్ చేస్తాం. ఎందుకంటే జావా ఎస్ఈ నేర్చుకుంటే మిగిలిన 2 ఎడిషన్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. వీ టాక్ అబౌట్ జేడీకే. జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. ఈ జావా డెవలప్మెంట్ కిట్ అనేది మనకి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం జావా డెవలప్మెంట్ కిట్లో ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే జేఆర్ఈ అండ్ జేడీకే అనేది జావా వర్చువల్ మిషన్ని కంటైన్ చేస్తాయి. ఈ జావా వర్చువల్ మిషన్ అనేది మన ప్రోగ్రామ్స్ని డిఫరెంట్ మెషిన్స్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ జేవిఎంలో మనకి జావా అనేది ఇండిపెండెంట్. నౌ టాక్ అబౌట్ ఐడిఈ. ఐడిఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మనం ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో సమ్ టూల్స్ని అలో చేస్తాం, లైక్ రైట్, కంపైల్, డీబగ్, బిల్డ్ అండ్ రన్. రైట్ అంటే మనకు కావాల్సిన ప్రోగ్రామ్కి ఒక సోర్స్ కోడ్ని రాయాలి. అండ్ అలాగే కంపైల్ అంటే మనం ఇచ్చిన సోర్స్ కోడ్ని మిషన్ కోడ్లోకి జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. డీబగ్, ఈ డీబగ్ అనేది మనం రాసిన కోడ్లో అందులో ఉన్న ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. బిల్డ్, ఈ బిల్డ్ అనేది మనం రాసిన కోడ్, మనం సేవ్ చేసిన ఫైల్ని జేవిఎం యూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రన్. ఈ రన్ అనేది మన ప్రోగ్రామ్ని వితౌట్ ఎర్రర్స్, ఏ ఎర్రర్స్ లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఫాస్టర్ అండ్ ఈజియర్. మనం ఈ జావాలో నెట్ బీన్స్, ఎక్లిప్స్, ఇంటెలిజే ఐడియా అనే పాపులర్ జావా ఐడీస్ అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు ఇందులో ఇంటెలిజే ఐడియాని యూస్ చేసుకుంటున్నాం. మనం నెక్స్ట్ క్లాస్లో అనాటమీ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.